నమస్తే, వెల్కమ్ టు GX9 న్యూస్. తూర్పుగోదావరి జిల్లా దోసకాయపల్లి గ్రామంలో దైవజనులు కత్తి అబ్రహాం ఆధ్వర్యంలో చిల్డ్రన్స్ క్రిస్మస్ మహా అద్భుతంగా జరిగింది. ఈ చిల్డ్రన్స్ క్రిస్మస్లో ముఖ్య అతిథులుగా దైవజనులు ఇలేసర్ సత్యవతి దంపతులు మరియు రెవరెండ్ వసంత ఆనంద్, దుర్గారావు మాస్టర్ చిల్డ్రన్స్ క్రిస్మస్ ఆరాధనలో పాల్గొని కేక్ కట్ చేశారు. సంఘ విశ్వాసకులకు దుప్పట్లు, చీరలు, బైబిల్ మరియు చిన్నారులకు వాటర్ బాటిల్స్ అందించి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ చిల్డ్రన్స్ క్రిస్మస్ ఆరాధనలో క్రిస్మస్ తాతయ్య వేషధారణలో కత్తి జాయ్, కత్తి ధనుష్ ఎంతగానో ఆకట్టుకున్నారు. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అంటూ క్రిస్మస్ ఆరాధన అంతా ఆనందంగా కొనసాగింది. ప్రకాదం ప్రార్థన అలాగే తీసుకెళ్తాను. అయిపోయిందండి, అయిపోయింది కూర్చొని చూడతారు. శాంత బైబిల్ లేదు వెరీ గుడ్. వద్దు పనందు చేద్దు తీసుకోండి. చెప్పు నాకు చెప్తున్నా. వందల చెప్పాలి, వందల చెప్పాలి. అయ్యారు చెప్పు, అయ్యారు అమ్మగారు చెప్పు, కుమారి గారు చెప్పండి. మెయిన్ కుమారి గారు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ దోసకాయపల్లి గ్రామంలోనికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి కత్తి అబ్రహాం గారికి, అలాగే ఇక్కడున్నటువంటి సండే స్కూల్ బిడ్డలందరికీ పూర్వక అభినందనలు తెలియచేస్తున్నాను. ఇటువంటి ప్రోగ్రామ్స్ ఎన్నో కూడా ఈ గ్రామంలో వారు చేసుకొని, అలాగే పిల్లలు కూడా దేవుని వాక్యంలో ఎదగడానికి దేవాది దేవుడు కృప చూపించాలని, బాలుడు నలవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దయిన తర్వాత తొలగిపోడనే వాక్యానుసారంగా కత్తి అబ్రహాం గారు బిడ్డలందరినీ కూడా మంచి మార్గంలో నడిపిస్తున్నందుకు వారికి, ఈ బిడ్డలకును, ఈ గ్రామం వారికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రత్యేక వందనాలు. దోసకాయపల్లి గ్రామంలో ఈరోజు చిన్నపిల్లల యొక్క క్రిస్మస్ ఘనంగా జరగడానికి దేవుడు ఎంతగానో కృప చూపించారు. దోసకాయపల్లి గ్రామం కందనాల బూసుగారి యొక్క దుర్గమందు ఈ క్రిస్మస్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మరి రెవరెండ్ ఎలియేసర్ గారు, అలాగే వారి యొక్క సతీమణి గారు చక్కటి వాక్య సందేశాలు ఇచ్చారు. అలాగనే వసంత ఆనంద్ గారు కూడా ఈ యొక్క క్రిస్మస్లో పాల్గొని మరి చక్కటి వాక్య సందేశాన్ని అందించారు. అలాగనే చదువుకున్న పిల్లలకు మరి బైబిళ్ళు, పెద్ద బైబిళ్ళు మరి దారా విజయ్ కుమార్ గారు మరి పంచారు. అలాగనే మరి కార్యక్రమంలో కుమారి గారు మరి అటెండ్ అయ్యారు. అలాగే మరి బూసీ గారు దంపతులిద్దరూ కూడా వచ్చిన పిల్లలందరికీ, పెద్దలు కూడా మరి భోజనాలు వారు ఎంతో ప్రయాసపడి ప్రేమతో ఏర్పాటు చేశారు. అలాగనే మరి వసంత ఆనంద్ గారు పేద బిడ్డలకు వస్త్ర పంపిణీ చేశారు. అలాగే చదువుకున్న పిల్లలకు వాటర్ బాటిల్స్ కూడా వారు ప్రేమతో తెచ్చి వారు కూడా పంచారు. ఇలాంటి కార్యక్రమాలు ఈ గ్రామంలో, దోసకాయపల్లి గ్రామంలో అనేక కార్యక్రమాలు జరగాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను.